ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది. దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదండి అందరికీ కూడా ఈ వీడియో చేరువవుతుంది. సో ఈ వీడియోలో మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శనం టికెట్లు ఇప్పటికీ కూడా రోజుకి దాదాపు ఒక 500-600 దర్శనం టికెట్లు అయితే మీకు ఖాళీగా ఉన్నాయి. అయితే మీ అందరికీ తెలుసు, నిన్న టీటీడీ యాజమాన్యం వారు క్లియర్గా ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మార్చ్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లు ఈ నెల 26వ తారీఖున ఉదయము 11 గంటలకు విడుదల చేస్తామని అయితే మనందరికీ చెప్పడం జరిగింది. దానికి ముందుగానే మీ అందరూ కూడా బుక్ చేసుకోవచ్చు. నేను ఒకసారి చూపిస్తున్నా చూడండి. అయితేనండి ఈ విధానం ద్వారా మీలో ఎవరైనా కూడా ఒకే వ్యక్తి ఇంట్లో దాదాపు 20 మందికైనా 30 మందికైనా 100 మందికైనా దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఇక్కడ చూడండి, ఇది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ కనెక్టెడ్ దర్శన్ కోటా అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. దీన్ని మీరు వర్చువల్ సేవ దర్శనం టికెట్లు అని అంటారు. ఈ విధానం ద్వారా 500 రూపాయల టికెట్లు బుక్ చేసుకున్నా 300 రూపాయల దర్శనం టికెట్లు మీరు బుక్ చేసుకున్నా కూడా దర్శనం అనేది ఒకటే క్యూ లైను. అయితే దీనివల్ల మీకున్న బెనిఫిట్ ఏంటంటే మీ ఇంట్లో ఒకేసారి ఎంతమందికైనా మీరు బుక్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక ఫోన్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు మీరు కేవలం 6 టికెట్లే బుక్ చేసుకోగలరు. కానీ ఈ విధానం ద్వారా 10 మందికైనా 20 మందికైనా 100 మందికైనా చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సర్వీస్ నేమ్లో శ్రీవారి టెంపుల్ అని క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ సేవలో ఆల్ అని క్లిక్ చేయండి. అంతేకాని ఇక్కడ కళ్యాణమా ఉంజల్ సేవ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూడొద్దు. ఆల్ అని క్లిక్ చేసి ఈ విధానం ద్వారా మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను సేవ బుక్ చేసుకుంటా. చూడండి, సపోజ్ ఇక్కడ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇదంతా క్యాలెండర్. ఇక్కడ ఎక్కడైతే గ్రీన్ ఉందో ఇవన్నీ కూడా సేవా టికెట్లు. ముందు సేవ బుక్ చేసుకోవాలి. నేనేం చేస్తా, మార్చ్ 3 సెలెక్ట్ చేసుకొని మీకు కళ్యాణము 471 టికెట్లు సేవా టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఉంజల సేవ 63 ఉన్నాయన్నమాట. సో నేను మీకు ఉంజల సేవ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోండి దర్శనం టికెట్లు ఉన్నాయా లేవా అని. ఎందుకు అంటే మీరు సేవ బుక్ చేసుకుంటే టికెట్ కన్ఫర్మ్ అవ్వదండి, దర్శనం బుక్ చేసుకుంటేనే కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి దర్శనం దగ్గర చూడండి, ఇది ఇక్కడ చూడండి దర్శన అవైలబిలిటీ మార్చ్ అని ఉంది కదా, ఇక్కడ ఉన్న గ్రీన్ అన్నీ కూడా దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సపోజు మీరు మార్చ్ 3 సేవ బుక్ చేసుకుంటే ఆ తర్వాత నుంచి 365 రోజుల్లో లోపల సేవ ఎప్పుడైనా మీరు బుక్ చేసుకుంటే ఈ బుక్ చేసుకున్న తర్వాత నుంచి 1 ఇయర్ లోపల దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్చ్ 4వ తారీఖున 9, 28, 44, 72, 75 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఇది వచ్చేసి మీకు సాయంత్రం 5 గంటలకి 9 టికెట్లు, 6 గంటలకి 28 టికెట్లు, 7 గంటలకి 44 ఇట్లా ఉన్నాయన్నమాట. సపోజ్ మీరు మార్చ్ 12 తీసుకోండి. ఇక్కడ చూడండి దాదాపు 300 పైన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. 1, 30, 63, 51, 67, 74, 72 డిఫరెంట్ టైమింగ్స్లో ఉన్నాయి. మీకోసం ఒకసారి మరొక వీక్ మార్చ్ 18 కూడా చూడండి. 3, 26, 43, 52, 57, 61, 74, 70 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధానం ద్వారా మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ దర్శనం ఉంది కదా, ఓకే, అప్పుడు మీరేం చేయాలా, ఇది మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేసి మీరు ఇక్కడ గోత్రము, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, నేము, వయసు, జెండరు, ఆధార్ కార్డు, ఫోటో ఐడి అన్నీ క్లిక్ చేసి కంటిన్యూ అని పే చేస్తే మీకు ఆటోమేటిక్గా పేమెంట్ పేజ్ వస్తుంది. మీరు పేమెంట్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇలా మెయిన్ పేజ్కి ఇక్కడ హోమ్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి లేదా మీరు ఇక్కడ బుకింగ్ హిస్టరీ దగ్గరికి వెళ్తే మీకు సెలెక్ట్ సర్వీసెస్లో ఇక్కడ చూడండి, సెలెక్ట్ సర్వీసెస్లో వర్చువల్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేస్తే మీరు ఇక్కడ హ్యాపీగా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీకు బుక్ దర్శనాన్ని హైలైట్ అవుతుంది. సో ఈ విధానం ద్వారా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధానం ద్వారా ఎవరైనా కూడా ఇప్పటికీ కూడా రోజుకి ఎవరైనా 100 నుంచి 200 ఏంటి ఎన్ని టికెట్లు ఉంటే అన్ని అవకాశాలు మీరు తీసుకొని బుక్ చేసుకోండి. సో ఇది ఒక అద్భుతమైన అవకాశము, దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి. అలాగే ఈ నెల 26వ తారీఖున
మధ్యాహ్నం 3 గంటలకి మార్చ్ నెలకు సంబంధించి రూములు విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకి 300 రూపీస్ దర్శన టికెట్లు విడుదలవుతాయి. 25వ తారీఖున ఉదయం 11 గంటలకు మీ అందరికీ కూడా శ్రీవాణి బ్రేక్ దర్శన్ టికెట్లు విడుదలవుతాయండి. అలాగే ఈ నెల 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్ల ద్వారా వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుంచి 19 తారీఖు ఓపెన్ అవుతాయి. అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 11 గంటలకు వైకుంఠ ఏకాదశికి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయండి. తప్పకుండా మీరందరూ బుక్ చేసుకోండి. మీకు ఇవి కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను అడగొచ్చు. ఈ విధానం ద్వారా ఎవరైనా సక్సెస్ఫుల్గా బుక్ చేసుకోవచ్చు. సో మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.